కుటుంబ సభ్యులకి చాలా కష్టం అండి. ఇదంత ఈజీ, నేను చెప్పినంత ఈజీ కాదు, వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించేయండి అని నేను చెప్పి అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ప్రెషర్ అంతా ఫ్యామిలీ మీద ఉంటుంది. పేషెంట్ కి ఎప్పటికీ తెలియదు వాళ్ళకి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని. ఓకే, వాళ్ళు భయపడుతుంటారు, లేకపోతే ఇదే నార్మల్ అనుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. తెలుస్తుందల్లా చుట్టుపక్కల వాళ్ళకి, ఎస్పెషలీ భార్యకో భర్తకో లేదా అమ్మా నాన్నకో, వీళ్ళు ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ట్రీట్మెంట్ ఇప్పిస్తే మనకున్న అపోహలు సైకాట్రీ మందుల మీద ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఇస్తే ఇంకా దీనికన్నా పెద్ద ప్రాబ్లం వస్తుందేమో అని చాలా మంది భయపడిన వాళ్ళు ఉన్నారు. సో ఫ్యామిలీ ఈజ్ డెఫినెట్లీ ట్రబుల్డ్. ఫ్యామిలీకి సపోర్ట్ అనేది చాలా అవసరం. సో స్కిజోఫ్రేనియా పేషెంట్ ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్కి మందులు, ఫ్యామిలీకి కౌన్సిలింగ్ తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే దీన్ని ఎలా మీరు ట్రీట్ చేయాలి. ఒక్కొక్కళ్ళు ఏంటనుకుంటారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు అనుకున్న వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో లేదు ఇదేదో వీడికి ఏదో దెయ్యం పట్టిందనో చేతబడి చేశారనో ఇంకో అలా ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వద్దు నాకు అసలు మందులు వద్దు, మీరు మాటలతోనే మార్చండి అని కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది విసిగిపోయి వాళ్ళని తిట్టి కొట్టి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే వాళ్ళని భయపడుతూ వీళ్ళు ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రియాక్షన్ కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక నార్మల్ డిజీజ్ లాగా చూడాలి అందరూ కూడా. మనం ఎలాగో పేషెంట్కి, బీపీ షుగర్ పేషెంట్కి మనం ఎలాగ ట్రీట్మెంట్ చేస్తామో స్కిజోఫ్రేనియా పేషెంట్ కూడా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించి, వాళ్ళు ఎప్పుడు గొడవ పెడుతుంటే వాళ్ళకి కొంచెం మనం ఓపిక్గా వాళ్ళతో డీల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.